అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. చందాలు వసూలు కాలేదని బాధపడుతున్న ఇంద్రబాబు. సూపర్ 6 హామీలు ఇస్తేనే అందులోంచి తీసేస్తామంటా ఉన్నారు. మహానాడులు అయిపోయినాయట వంటలు. అభినయ్ రెడ్డి పోయిండు, లోకేష్ పోయిన పెట్రోల్ బంకుకు. తేడా ఉంచిండు అప్పటికి ఇప్పటికి ఉన్న ధరలకు. అక్కడ మహానాడులో చంద్రబాబు చందాలు వసూలు చేస్తుంది చూసో ఏమో గాని ఇక్కడ మా ఇంద్రబాబు మహానేడుకు చందాలు వసూలు చేస్తా అని బయలుదేరిండు. అందుకే ఆఫీసు కూడా రాలేదు ఇవాళ. మరి ఏం చేస్తుండో ఎక్కడున్నాడో కదా ఈ ఇంద్రబాబు. వామ్మో, ఈ తిరకాసు వేసుకొని చందాలకు బయలుదేరిండు కదా మా ఇంద్రబాబు. మరి ఎంత వసూలు చేస్తారో చూద్దాం. తిరకాసు మనం ఇలా బుక్కు పట్టుకొని చందాలు వసూలు చేయడానికి వెళ్తుంటే ఎలా అనిపిస్తా ఉంది? సైకిల్ అతికిచ్చి కిరాయి డబ్బులు వసూలు చేసేందుకు పోయినట్టుంది బాబు గారు. ఏం చంద్రబాబు గారు 3 రోజుల పాటు అన్నం తిన్నోళ్ళు ముఖం పెట్టినట్టు పెట్టారా? అదేం లేదు తిరకాసు, నువ్వు చెప్పిన ఆ సైకిల్ కిరాయి బిజినెస్ ఏదో బాగుంది అనిపిస్తా ఉంది. మీ తుప్పు పట్టిన సైకిల్ బుద్ధి అయితే ఎంత బొమ్మలా బావడం లేదు. ఏయ్, పక్కనే ఉన్నావు కదా అని చెప్పి తమాషాలు చేస్తావే అనుకో. అమ్మో, మీ మామగారికి పొడిచినట్టుగా నాకు కూడా ఎన్ని పొడి పొడుస్తావా ఏందా? ఆయన మనం చందాలు వసూలు చేయాలంటే ముందు మనతోనే స్టార్ట్ చేయాలి. తీసాను. ఏంటది? పెన్ను. నేను ఏమన్నది పెన్ను కాదు, చందా. చందానా నా బొందా? మీరు ఇస్తానన్న డోపర్ 6 హామీలే ఇప్పటికీ నెరవేర్చలేదు. ఇంకా చందా కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి? గల్లా పెట్టంతా ఖాళీ అయిపోయింది. నా దగ్గర ఏమీ లేదు. మీ డైలాగే నా డైలాగు. సర్లే పద, ముందు చందాకు వెళ్ళాలి. అదిగో అక్కడ చూడు, ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు. ఆయన దగ్గర చందా తీసుకుందాం. వచ్చాయి బయటకి తీసినా నేను అది ఏమన్నది ఖాళీ చేతులు కాదు. ఓహో, చాక్లెట్లా? అది ప్యాకేజీలు తీసుకునే వాళ్ళకి ఇస్తే సంతోషపడి చప్పరించుకుంటూ వెళ్తారు. మాకు కావాల్సింది చాక్లెట్ కాదు, చందా. చందానా? మేమెందుకు ఇవ్వాలి? అదేంటి, ఇవ్వకపోతే మీకు అన్ని కనెక్షన్లు కట్ అయిపోతాయి, మీకున్న పదవి పోతుంది, ఫ్యూచర్ ఉండదు. చందా రాయాల్సిందే. మీరు చందా అడుగుతున్నారా లేక బెదిరిస్తున్నారా? ఏమైనా అనుకోండి, కానీ చందా మాత్రం రాయాల్సిందే. సార్, నాకు తెలియక అడుగుతానా, ఈ చందాలు తీసుకొని ఇట్లా ఏం చేస్తారు సార్? లారీ పప్పులు కొనుక్కొని చప్పరిస్తాను, లేదంటే ఇల్లు కొనుక్కుంటాను ఇంకొకటి. నీకు అవసరమా? అదే విషయం పబ్లిక్ కి చెప్తారా మరి? అలా ఎలా చెప్తాం? మనం చందాలు వసూలు చేసేది ప్రజా సేవ కోసం కదా. ఇంతకీ కళాధర్ గారు మీరు ఎంత రాస్తున్నారు చందా? 116. ఏదేమైనా పెళ్లిళ్ళ చదివింప మహానేడు ఎక్కువ చదివించండి. తీసుకోలేకపోతే వెళ్ళిపో. సర్లే, ఎన్నో అనుకుంటాం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఎంత ఇస్తే అంత తీసుకోండి చంద్రబాబు గారు. అలాగే, సరే ఎంతో కొంత ఇవ్వండి. ఈఎంఐ రాసుకో. ఏదంటే తిరకాసు, ఈఎంఐ కింద రాసుకోమంటాడు. అవును సార్, నా చందా కూడా అప్పు కింద రాసుకోండి. మీరు చెప్పిన డోపర్ 6 హామీలు నాకు ఇచ్చినాక అందులోంచి ఆ చందా నీకు ఇస్తా. అయ్యో ఇంద్రబాబు గారు, ఒక్క రూపాయి కూడా చందా వసూలు కాలేదా? లేదమ్మా, పావలా కూడా కాలేదు. ఎందుకు సార్? ఏమంటారు చందా అడిగితే? డోపర్ 6 హామీలు ఇస్తేనే అందులోంచి తీసేస్తామంటా ఉన్నారు. మరి ఇంకేం, ఆ డూపర్ 6 హామీలు ఇస్తే అయిపోతుంది కదా. అక్కడ గల్లా పెట్టే ఖాళీ. అట్లనా? మరి గసోంటోళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తామని ఎందుకన్నారు? మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. ఈ నడుమ కొందరు ఫేక్ గాళ్ళు ఏఐతోని ఏమేమో వీడియోలు తయారు చేస్తుర్రు. లేంది ఉన్నట్టు, అననిది అన్నట్టు ఇష్టం ఉన్న వీడియోలను సోషల్ మీడియాలోకి ఇడుస్తున్నారు. సరే, బాధ్యత లేనోళ్ళు బరి తెగిస్తురు అంటే వాళ్ళను పట్టించుకోవాల్సిన పనే ఉండదు. కానీ అదే ఏఐతోని టీడీపీ కూడా భజన చేసుకోవాలని చూస్తురులా, అది కూడా మళ్ళా అన్న ఎన్టీఆర్ తోని. ఇప్పుడు ఆ వీడియోని చూస్తే అటు పబ్లికే కాదు, మీదున్న అన్న ఎన్టీఆర్ కూడా క్షమించడు. ద్రోహం జరిగింది. ఈ భలా అన్నదేమో ఏఐతోని తయారు చేసిన ఎన్టీఓరి వీడియో, ద్రోహం జరిగింది అన్నదేమో అన్నగారు ఉన్నప్పుడు మాట్లాడిన నిజమైన వీడియో. మరి ఏఐ వీడియోలో ఏమున్నది, వాస్తవం ఏంటిది, పాయింట్ టు పాయింట్ చూద్దాం. ముందు ఏఐ వీడియో. చంద్రబాబు ప్రణాళిక అద్భుతం. ఇప్పుడు అసలు వీడియో చూద్దాం. నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో
ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. చూసిండ్రా నుల్లా నాడు ఎన్టీఆర్ అంత బాధపడి చంద్రబాబును తిట్టరాని తిట్లు తిడితే ఇప్పుడు ఏఐతోని ఎన్టీఆర్ చంద్రబాబును పొగిడినట్టు వీడియో తయారు చేయించుకున్నారు. చెయ్యి ఇంకా ఇప్పుడు ఏఐ వీడియో తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. ఇప్పుడు రియల్ వీడియో మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏఐ వీడియో నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. మళ్ళీ ఇప్పుడు రియల్ వీడియో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఇప్పుడు ఏఐ ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఇప్పుడు రియల్ ద్రోహం జరిగింది. అర్థమైంది అనులా నాడు ఎన్టీఆర్ ఇట్లా మాట్లాడితే నేడు మహానాడులో ఎన్టీఆర్ పొగిడినట్టు ఏఐ వీడియోని తయారు చేయించుకున్నారు టీడీపీ వాళ్ళు. అందుకే కావచ్చు అన్నగారు ఆనాడే చెప్పిండు చంద్రబాబును చరిత్ర క్షమించదు అని. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇగో గిది టీడీపోలా అతి తెలివి. ఇప్పుడు ఈ ఏఐ వీడియోను చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. కొంచెమన్నా ఉండాలి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ తోని పబ్లిసిటీ చేసుకునేది అందుకు అనుకుంటా. మసాలా లేకుండానే గుమగుమలాడుతున్న మాటలు మస్తు చెప్పిండ్రులా టీడీపోళ్ళు. ఓ మహానాడులో రకరకాల వంటలున్నాయి, సభా ప్రాంగణం మొత్తం గుమగుమలాడిపోతుందని అన్నారు. మరి ఆ మాటలన్నా ఎక్కువ మంది మహానాడుకు వస్తారు అనుకున్నారో ఏమో. అయితే తీరా చూస్తే పాపం పోయినోళ్లకు తిండే దొరకలేదట. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. నిజమేనుల్లా గిన్నెల్లో ఏం లేదు, అంతా ఖాళీ. అందుకే ఆ ఖాళీ కూర బకెట్లను తెచ్చి ఖాళీ పెద్ద గిన్నెల్లో పెట్టిండ్రు. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ముందేమో పెద్ద మెనూ ఉన్నదని చెప్పిండ్రు. తీరా ఇట్లా అన్నమే దొరకకపోయేసరికి పాపం వచ్చినోళ్ళు ఏమనుకున్నారో ఎంత బాధపడ్డారో వాళ్ళకే తెలియాలి. మరి నిజంగానే ఈ ముచ్చట అచ్చెన్నాయుడు సార్కు తెలుసో తెలియదో గాని తెలిస్తే అంతకు ముందు అన్న మాటకి ఇట్లా అన్నాడు కదా, ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు? అబ్బో అట్లా గిట్లా అంటే నిజంగానే వచ్చి తిన్నోళ్ళు ఎంత బాధపడతారో ఏమో అని అనుకోబట్టిరట. అచ్చెన్నాయుడు అప్పట్లో మాట్లాడిన మాటలు యాద్ చేసుకుంటున్న కొందరు పబ్లిక్. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. బొంకర మల్లిగా అంటే మా తాత మీసం శాంతడంతా అన్నాడట. ఎలక్షన్లకు ముందు టీడీపీ జనసేన లీడర్లు కూడా గట్లనే బొంకిన్లు. లోకేశం సార్ అయితే తండ్రిని మించిపోయిండు. పెట్రోలు డీజిల్ రేట్లు ఏపీలోనే పిరమున్నాయి, పక్కపొంటి రాష్ట్రాలలో తక్కువ ఉన్నాయి. మేము గెలవంగానే పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తాము అన్నాడు. మరి గెలిచినాక ఏమన్నా తగ్గించిందా అంటే ఒక్క రూపాయి కూడా తగ్గియలే. అందుకే అప్పుడైనా మాట్లాడిన వీడియోను చూపెట్టి లోకేశం సారు ఇజ్జత్ తీసే కార్యక్రమం పెట్టుకున్నారు వైసీపీ నాయకులు. ఎలక్షన్లకు ముందు కూటమి లీడర్లు ఏ తీర్లో ఓవర్ యాక్షన్ చేసిండ్రో, ఎన్నెన్ని అబద్ధాలు చెప్పిండ్రో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకొని కార్ వేసుకొని చక్కగా కర్ణాటకలో ఉన్న పెట్రోల్ బంకుకు పోయిండు ఎస్ఆర్సీపీ లీడరు భూమన అభినయ్ రెడ్డి అన్న. అక్కడ కార్లో డీజిల్ కొట్టించిండు. రేట్ ఎంతనో కనుక్కొని పేమెంట్ చేసి బిల్లు తీసుకున్నాడు. ఆ బంక్ అన్న లీటర్ పెట్రోల్ రేట్ ఎంతనే జర చెప్పు. ఇన్నారు కదా. ఇక మరి మన సక్కదనాల కూటమి ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఏ తీరుగున్నాయో ఎంతగానం తగ్గించిండ్రో జనాలకే తెలియాలి. అందుకే అక్కడి నుండి అదే కార్లో చక్కగా కుప్పంకి పోయిండు అభినయ్ రెడ్డి అన్న. మళ్ళా అక్కడ ఒక పెట్రోల్ బంకులో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. ఇక ఇప్పుడు చెప్పండి అన్న, కర్ణాటకలో రేట్లు ఎట్లున్నాయి, మన రాష్ట్రంలో ఎట్లున్నాయి? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు. ఇన్నారు కదా. ఇక ఆనాడు లోకేశన్ సార్ ఏమన్నాడు అయినండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షాళన చేస్తాం. ఆనాడు లోకేశం సార్ పోయి ఫోటోలకు పోజులు ఇచ్చిన పెట్రోల్ బంకుకే ఇప్పుడు అభినయ్ రెడ్డి అన్న పోయిండు. ఇంకొకటి ఉన్నది, అది కూడా చూడండి. తమిళనాడులో పట్టించుకుంటున్నావా? వచ్చేది మన తగ్గించేది మన పెట్రోల్ డీజిల్ ధర, వచ్చేది మన తగ్గించేది మన పెట్రోల్ డీజిల్. అట్లా ఎలక్షన్లకు ముందు నోటికి వచ్చినట్టు సొల్లు హామీలు ఇచ్చి కుర్చీ ఎక్కిండ్రు. ఏడాది కాబట్టి సడి లేదు, సప్పుడు లేదు. ఇప్పుడు మీరే చూసిండ్రు కదా, కర్ణాటకలో కంటే ఏపీలోనే పెట్రోలు డీజిల్ రేట్లు
రెట్లు ఎక్కువ ఉన్నాయి అంటే మరి లోకేషన్ సార్ చెప్పిందంతా తుస్సేనా అని అనుకుంటున్నారు జనాలు. అంతే కదా మరి, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. తెలంగాణలో ఏ ఊరుకు పోయినా ఏ వాడకు పోయినా సర్పంచ్ లేడు, వార్డ్ మెంబర్ లేడు, జెడ్పీటీసీలు లేరు, ఎంపీటీసీలు లేరు. ఎవ్వలంటే ఎవ్వరు కూడా లేరు. ఇన్ని రోజులు సర్పంచులు కూర్చున్న కుర్చీలన్నీ ఖాళీ అయినాయి. కొత్త సర్పంచ్ల కోసం కుర్చీలు ఎదురు చూస్తున్నాయి కదా. అయితే ఈడ మాత్రం ఒకరు సర్పంచ్ కుర్చీ ఖాళీ ఉందని ఎవ్వరిని అడగకుండానే పోయి కూర్చున్నారు. అరే అదేంది ఎవరు అంటారా? ఇగో సర్పంచ్ గారి కుర్చీలో సల్లగా వండుకొని గురక మీద గురక తీసిందులో కుక్క అగో ఎంత మంచిగా ముసురుకొని వన్నదో చూడండి. అబ్బరి కొడుకు అత్తగారింటికి అల్లుడొచ్చి దర్జాగా కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్నట్టే తీస్తున్నదిగా. ఓ కుక్క నిన్నే లేవు అది నీ కుర్చీ కాదు, సర్పంచ్ గారి కుర్చీనట. అగో ఇనబడతలేదా అనే? నేను గ్రామసింహాన్ని, నేను కూర్చుంటే ఎవరు ఆపుతారు, అసలు ఎవరు లేపుతారు అనుకున్నదో ఏమో గాని వచ్చి మంచిగా పోజులు ఇస్తూ కునుకు తీస్తూ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసిందట. కానీ ఇంతలోనే ఈ అన్నలేదో పని మీద పోయేసరికి ఏమైంది అన్న? సర్పంచ్ లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది. మేము చూడగానే ఆ కుక్క పక్కకి వెళ్ళి ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట ఊర్ల ముచ్చటిది. మరి పంచాయతీ ఆఫీసులకు కుక్కలు వచ్చి ఇష్టం ఉన్నట్టు కూర్చొని కుర్చీలను ఖరాబ్ చేస్తుంటే ఊరోళ్ళు ఏం చేస్తున్నారో తాళాలు వేయకుండా ఇట్లా కుక్కలు కోతులు తిరుగుతుంటే అట్లా నిర్లక్ష్యంగా ఉన్నారో కానీ కుక్క మాత్రం భలే ట్రెండింగ్లకు వచ్చింది. పోండి అట్లా చేసి చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.